దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కోడూరు కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో 3వ దినం, ఆఖరి దినం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ వాక్యమును ధ్యానము చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశము కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో నడిపించినందుకు మీకు వందనాలు. అలాగే నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవటానికి సహాయం చేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు 2వ రాకడ, బహిరంగ రాకడలో సంఘము దిగొచ్చుట, ఈ అంశముల గురించి కొంత మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తూ ఉన్నాం. అలాగే మీ దాసులు జరిగిస్తున్న పరిచర్యను బలపరచమని మనం చేస్తున్నాం. ఈరోజు మరి 2వ సీడీ ఓపెనింగ్ జరిగింది కనుక ఆ విషయంలో కూడా మీరు సహాయం చేయమని మనం చేస్తున్నాం. అలాగే పట్టబడిన కానుకలు కూడా దీవించండి. కానుకలతో పాటు మా హృదయాలు కూడా మీకు అర్పించటకు సహాయం చేయండి. ఇచ్చిన వారికి తగిన దీవెన దయచేయమని మనం చేస్తున్నాం. నేను చెప్పిన ఈ సాక్ష్యము ద్వారా అనేక మంది ప్రభావితం చెందటానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఇప్పుడు మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఎవరైనా నూతనంగా వచ్చి ఉంటే వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాం. నిన్నటి దినాన ఒక అంశాన్ని ప్రారంభించాం. ఈరోజు ఆ అంశాన్ని కొనసాగిద్దాం. 2వ అంశం తీసుకుందాం. నిన్న మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు 2వ రాకడలో, రహస్య రాకడలో సంఘము ఎత్తబడుట. నిన్న మేము చక్కగా నేర్చుకున్నాము. వచ్చిన వారు దీవించబడ్డారని నమ్ముతున్నాం. రహస్య రాకడలో సంఘము ఎత్తబడుట. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం బహిరంగ రాకడలో సంఘము దిగొచ్చుట. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘం అనేది రహస్య రాకడలో ఎత్తబడి బహిరంగ రాకడలో దిగొచ్చిద్ది అన్నమాట. ఎత్తబడటం, దిగిరాటం. అసలు సంఘం ఏంటి, ఎత్తబడటం ఏంటి, దిగిరాటం ఏంటి? కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. నిన్న కొన్ని చెప్పాను. మొదటి రాకడంటే ఏంటి, 2వ రాకడంటే ఏమిటి, రహస్య రాకడంటే ఏమిటి, బహిరంగ రాకడంటే ఏమిటి, సంఘం అంటే ఏమిటి, సంఘం ఎత్తబడటం ఏంటి, దిగిరాటం ఏంటి, ఎందుకు ఎత్తబడిద్ది, ఎందుకు దిగొచ్చిద్ది, ఎత్తబడి ఎంతకాలం ఉండిద్ది, ఏం చేసిద్ది, ఎత్తబడితే కింద ఏం జరిగిద్ది, పైన ఏం జరిగిద్ది, ఎన్ని డౌట్లు, ఎన్ని ప్రశ్నలు. సో మనం బైబుల్ తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు బహిరంగ రాకడా, సంఘము దిగివచ్చుట, ఒక వాక్య భాగం చదువుదాం. తర్వాత చిన్న ఉపోద్ఘాతం చెప్తాను. నిన్నటి విషయాలు కొంచెం గుర్తు చేస్తాను, లోపలికి వెళ్ళిపోతాను. అప్పుడు నూతనంగా వచ్చిన వారికి కూడా కొంచెం అర్థమైద్ది. పాత వాళ్ళకి విషయం తెలుసు అనుకోండి, నిన్న వచ్చిన వాళ్ళకి. ఈరోజు నూతనంగా వచ్చిన వారికి కూడా కొంచెం అర్థమవటానికి నేను అలా కొనసాగిస్తాను. ఓకేనా? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, తీయండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. ఇది ప్రకటన గ్రంథం మొత్తానికి ఒక బ్యానర్ లాంటిది. ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. చూసుకోండి. సో ఈ గ్రంథం మొత్తానికి మూలవాక్యం, ఒక బ్యానరు ఏంటంటే 1:7. ప్రకటన గ్రంథం 1:7. ఇదిగో, ఓహో భలే ఉంది, ఇదిగో
ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. చూసారా గంభీరంగా బ్యానర్ ఎలా రాశాడో? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. తర్వాత ప్రతి నేత్రము ఆయనను చూచును. తర్వాత ఆయనను పొడిచిన వారును చూచెదరు. తర్వాత భూజనులందరూ, కొందరు కాదు, ఎంతమంది అంట? అందరూ. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్ అన్నాడు. అది ఆ వాక్యం చదివే పద్ధతి. ప్రకటన గ్రంథం 1:7. ఈ వాక్యాన్ని మీరు కంఠస్థం పెట్టాలి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. అది. సో దీనిని బహిరంగ రాకడ అంటారు. యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడ. అందులో రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడి వెళ్ళిపోవుట, బహిరంగ రాకడలో మళ్ళీ సంఘం దిగివచ్చుట. ఈ విషయాలన్నీ కొంత లోతుగా వరుసగా ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ లెక్కకు వస్తే అసలు ఈ రెండవ రాకడ విషయాలు మీరు తెలుసుకోవడానికి, ఈ ప్రపంచ భవిష్యత్తుని గురించి మీరు తెలుసుకోవటానికి, ఈ పాత సృష్టిని గురించి, అలాగే భవిష్యత్తులో ఇది నాశనమయ్యి మళ్ళీ కొత్త సృష్టి కూడా వచ్చేసిద్ది, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవడానికి ఒక గ్రంథం రాశా నేను. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర. అందులో 40 అంశాలు ఉన్నాయి. ఇలా వచ్చినప్పుడల్లా కొన్ని అంశాలు నేర్చుకుంటూ ఉంటే ఎంతో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి, ఇటు పాత సృష్టిని గురించి, అటు ఆ కొత్త సృష్టిని గురించి, ఇటు ఈ మానవ జాతిని గూర్చి, ఆ ఎత్తబడే సంఘాన్ని గురించి, ఇటు 1000 ఏళ్ల పరిపాలన గురించి, ఇటు మూడవ ప్రపంచ యుద్ధాన్ని గూర్చి, ఇలాంటి దాదాపు 40 అంశాలు చక్కగా గ్రంథంలో రాశా. ఆ గ్రంథం చదువుతూ ఉంటే ఎంత సబ్జెక్ట్ వచ్చిద్దో. అది తెలుగు ప్రజలకు అంకితం. తెలుగు ప్రజలకే దాన్ని అంకితం చేసేసాను. కాబట్టి ఇది ఈ గ్రంథం మనకు కావాలి. సో ఈరోజు అన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి కుదరదు కాబట్టి బహిరంగ రాకడ, సంఘము దిగివచ్చుట, దానికోసం ఆలోచిద్దాం. ముందుగా కొన్ని విషయాలు చెప్తాను, గమనించండి. ఉపోద్ఘాతంలో ప్రియులారా, ముందు యేసుక్రీస్తు మొదటి రాకడ కోసం మనకు తెలియాలి. నేను ఆల్రెడీ చెప్పాను, కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు ముందు మొదటిసారి భూలోకానికి వచ్చి వెళ్ళిపోయాడు. అందుకని దానికి మొదటి రాకడ అని పేరు పెట్టారు. అది గుర్తుపెట్టుకోండి. భూలోకానికి వచ్చి వెళ్ళాడు ఆయన. మానవ జన్మ తీసుకొని, మానవ శరీరమును ధరించుకొని ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి, చివరికి సిలువలో మరణించి ప్రాణం పెట్టి రక్తం కార్చి మనకు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి, చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దీనిని బైబిల్లో మొదటి రాకడ అని పిలుస్తారు. సో యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు. రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయడానికి వచ్చాడు. అంటే మానవ జాతి మొత్తాన్ని రక్షించాలని. వారు నాస్తికులైనా, ఆస్తికులైనా, హేతువాదులైనా, అన్యులైనా, ఎవడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, ప్రపంచంలో ఒక్క వ్యక్తిని కూడా నరకానికి పంపకుండా అందరినీ రక్షించాలని, అందరినీ పరలోకం తీసుకుని వెళ్ళిపోదామని మొదటిసారి వచ్చి వెళ్ళాడు ఆయన. ఆయన ఉద్దేశం అది. లేకపోతే అసలు వచ్చేవాడు కాదు. అసలు ఈ మట్టిలోకి రావాల్సిన అవసరం ఆయనకేంటి? ఈ మానవ జన్మ ఆయనకి ఎందుకు? ఈ మట్టి శరీరం ఎందుకు అంటే ఆయన మనసులో మంచి ఉద్దేశం ఉంది, పెద్ద మనసు. ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవడైనా సరే మానవ జాతిలో ఒక్కరు కూడా నరకానికైతే వెళ్ళకూడదు. అందరినీ పరలోకం తీసుకెళ్దాం. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే, నరహాంతకులైన, వ్యభిచారులైన, త్రాగుబోతులు, తిరుగుబోతులు, మాంత్రికులు, ఎవడైనా కావచ్చు, మొత్తాన్ని నేను రక్షించి అందరినీ క్షమించి అందరినీ పరలోకం తీసుకెళ్తే అందరు నా బిడ్డలే కాబట్టి అందరు హ్యాపీగా ఉంటారని యేసుప్రభు ఆలోచించాడు. అది అంటే ఆయనది ఎంత మంచి మనసో చూడండి, ఆయనది ఎంత దూరదృష్టో చూడండి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ మనుషుల్లో ఒక్కడికి కూడా శిక్ష పడకూడదు, నరకానికి వెళ్ళకూడదని ఆలోచించుకొని అందరి కోసం నేను చనిపోతే పని అయిపోయిద్దిలే,
అందరికి రావాల్సిన శిక్ష నేను ఒక్కడనే పొందితే ఇంకెవడికి శిక్ష లేకుండా పోయిద్దని అలా ఆలోచించుకొని శిలువలో చనిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతించండి. ఎంత మంచి మనసు గల్లా వాడిని మీరు ప్రపంచంలో ఏ మతంలోనైనా చూస్తారా, ఏ గ్రంథంలోనైనా చూస్తారా? అలాంటి వ్యక్తి అసలు ఎవడన్నా ఉంటే చూపించండి భూమి మీద. అంటే ఆయనకున్న మంచి మనసు ఏంటి? ఈ మనుషులందరూ ఎవడెవడు ఏ దుర్మార్గ పనులు చేశారో, ఎవడెవడికి ఏ శిక్ష రావాలో ఆ శిక్ష మొత్తం నేనే పొందితే పని అయిపోయింది అనుకున్నాడు. అసలు ఎంత మంచి మనసయ్యా! ఆలోచిస్తుంటే మతిపోతుందయ్యా. మన తల్లిదండ్రులు కూడా అంత మంచి మనసు ఉండదు. మన భర్తలకి, మన భార్యలకి, మన కడుపును పుట్టిన పిల్లలకి, మన స్నేహితులకి, రక్త సంబంధికులకు, బంధువులకి ఎవరికి ఎంత మంచి మనసు రాదు. అంటే మన కోసం చస్తామనే మనసు. మన శిక్ష, మనకి ఎంత శిక్ష రావాలో, ఎంత శాపం మనకు రావాలో, ఎంత కీడు మనకు రావాలో అదంతా ఆయన పొందుకుందాం అనుకున్నాడు. అవసరమైతే నీ కోసం ఒక నుమ్మేపించుకుందాం అనుకున్నాడు ఆయన. అది నీకోసం బలింతో పొడిపించేసుకుందాం అనుకున్నాడు. శరీరం అంతా నాగడి చాలు వలె దున్నబడ్డాడు. రక్తం కార్చేసాడు నీ కోసం, ప్రాణం పెట్టేశాడు. ఎందుకంటే అది మన శిక్ష, అది మన శాపం, మన మరణం. అంటే మనకు అలాంటి పరిస్థితి రాకుండా ఆ శిక్ష మొత్తం లెక్కలు చూసి పలానా వ్యక్తికి ఇంత శిక్ష రావాలి, పలానా వ్యక్తికి ఇంత శిక్ష రావాలి, మొత్తం నేనే పొందుతాను అని అలాగ యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్న మానవ జాతి కోసం మన శిక్షను తీసేయటానికి, మనల్ని రక్షించడానికి మొదటి రాకల్లో వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవడైతే యేసుక్రీస్తు నమ్ముతారో, నమ్మి బాప్తీసం పొందుతారో, రక్షించబడతారో వారికి ఎలాంటి శిక్ష ఉండదో, మిగతా వాళ్ళకి శిక్ష ఉండిద్ది. ఇది మర్మం. రోమీలకు రాసిన పత్రిక 8:1 ఉంది ఈ మర్మం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది మొదట రాకడంటే. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే, ఇంతకుముందు నేను పనికిమాలిలో ఉండండి, నాకు శిక్ష రావాలి. ఇప్పుడు నేను యేసుక్రీస్తులోకి వస్తే శిక్ష లేదు. యేసుక్రీస్తులో లేకపోతే నేను పనికిమాలిలోను కాబట్టి నాకు శిక్ష రావాలి, నాకు శాపం వచ్చింది, నాకు నరకం వచ్చింది. ఎప్పుడు నేను యేసుక్రీస్తులోకి రాకపోతే. అదే నేను యేసుక్రీస్తులోకి వస్తే నేను ఎంత పనికిమాలినోడినైనా, నువ్వెంత పనికిమాలిన దానివైనా, నువ్వెంత దుర్మార్గుడివైనా నీకు శిక్ష లేదు. ఈ మర్మం తెలుసా మీకు? ఇదే ప్రపంచానికి చెప్పాలి. ఇదే మనుషులకు అర్థం కావట్లా. ఇదేంట్రా, యేసు ప్రభులోకి వస్తేనేమో శిక్ష లేదంట, యేసు ప్రభులోకి రాకపోతేనేమో శిక్ష ఉందంట, శాపం ఉందంట, నరకం ఉందంట. ఇదేందిరా లాజిక్? ఈ గొడవ ఏంట్రా అనుకుంటున్నారు. అవును, అసలు విషయం అదే బైబుల్. ఏంటంటే మనకు రావాల్సిన శిక్షను పొందాడు కాబట్టి ఇక మనం దుర్మార్గులమైనా సరే ప్రభువులోకి వస్తే రక్షణ పొందితే మనకు శిక్ష లేదు. మన శిక్ష ఆయన మీదకి వెళ్ళిపోయింది అన్నమాట, ట్రాన్స్ఫర్ అయిపోయింది. అదే మనం రక్షణ పొందలేదనుకో, ఎవడు చావు వాడు చావాలి, ఎవడు శిక్ష వాడు పొందాలి, ఎవడు శాపం వాడికి వచ్చింది, ఎవడు శాపం ఎవడి కీడు వాడికి వచ్చింది, నరకానికి పోతారన్నమాట. అందుకని యేసు ప్రభు మొదటి రాకళ్ళు ఏం చేశాడంటే అసలు భలే లాజిక్ చేశాడు అన్నమాట. ఆయన భలే చేశాడు, ఆయన భలే న్యాయం చేశాడు, భలే రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అంటే ఎవడు కూడా నరకానికి అయితే వెళ్ళొద్దు, ఎవరికి మరణం వద్దు, శిక్ష వద్దు, శాపం వద్దు. మీరు నన్ను నమ్మితే చాలు, మీ శిక్ష అంతా నేను పొందుతా. మీరు నన్ను నమ్మలేదనుకోండి, ఇక నమ్మలేదు కాబట్టి మీ శిక్ష మీరే పొందుకోవాలి. అది చిన్న పాయింట్ తెలిస్తే చాలు జీవితంలో. ఇదే పరమ రహస్యం. ఇప్పుడు యేసు ప్రభును గాని మీరు నమ్మగలిగితే, నన్ను నమ్మితే మీ శిక్ష నేను పొందుతా. మీకోసం నేను రక్తం కార్చేసాను కాబట్టి ఇంక మీకు శిక్ష లేదు. వాస్తవానికి మీకు శిక్ష ఉండిద్ది, కాకపోతే ఇప్పుడు మీ శిక్ష నేను తీసుకుంటున్నా, అది మీకు లేదు. అదే నన్ను నమ్మలేదు అనుకోండి, మరి నన్ను నమ్మలేదు కాబట్టి, నన్ను పూజించలేదు కాబట్టి మీ శిక్ష నేను తీసుకున్నా చెల్లదు. ఇక మీ శిక్ష మీరే పొందుకోవాలి. కాబట్టి ప్రపంచం అంతా ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు మొదటి రాకడ ఆలోచించాలి. ఆయన రక్షకుడుగా వచ్చాడు. తనను నమ్మినోళ్ళకేమో రక్షణ, నమ్మనోళ్ళకేమో ఆయన శిక్ష వేయటం కాదు. ఎవడి శిక్ష వాడికే, ఎవడు చేసిన తప్పులకు శిక్ష వాడు, ఎవడ పాపం వాడు అనుభవించాలా. కానీ యేసుక్రీస్తు నమ్మేవనుకో, నీ పాపం నువ్వు అనుభవించాల్సిన పని లేదు, మళ్ళీ నీ శిక్షను అనుభవించాల్సిన పని లేదు, నీ శాపను అనుభవించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నేను పొందుతానంటున్నాడు. జస్ట్ మీరు నన్ను నమ్మితే చాలు, నన్ను పూజిస్తే చాలు, మీ హృదయాల్లోనికి, మీ గృహాల్లోకి నన్ను చేర్చుకుంటే మీ పని అంతా నేను పూర్తి చేసుకుంటాను, మిమ్మల్ని నేను రక్షించేస్తాను. ఇక మీకు ఏ శిక్ష లేకుండా మీరు చనిపోయిన పరలోకం తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. అందుకని యేసుక్రీస్తు మొదటి రాకల్లో వచ్చి సిలువలో మరణించి రక్తం కార్చినందుకు, అంతేగాని ఆయన చేతగా కాదు, తప్పు చేసి కాదు.
తను రక్షించుకోలేక కాదు, శిలువలో నుంచి దిగిరాలేక కాదు. ఆయన దిగొస్తే మనం చస్తాం, ఆయన చావకపోతే మనం చస్తాం. అందుకని మనం చావకుండా ఆయన మరణించాడు మన కోసం. అది ఆ విధంగా మొదటి రాకడ అయిపోయింది. ఈ మొదటి రాకడ లెక్క ప్రకారం యేసు ప్రభు నమ్మిన వాళ్ళు మొత్తానికి రక్షణ వస్తుంది. దేవుని స్తోత్రం. రోమాపత్రిక 8:1 రికార్డు అది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదో. మరి క్రీస్తు యేసులో లేకపోతే ఎవరి శిక్ష వాళ్ళే భరించుకోవాలి. అయిపోయిందా? సో ఈ విధంగా యేసుక్రీస్తు మొదటిసారి వచ్చి వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు రెండోసారి మళ్ళీ వస్తాడు అనమాట. అదే అందుకని దీనికి రెండవ రాకడ అని పేరు పెట్టారు. ఇప్పుడు రెండవసారి వస్తాడు ఆయన. ఈ వచ్చేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? 2 సార్లు వస్తాడు. రెండవ రాకడలో 2 సార్లు వస్తాడు. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవగాకండి. ముందు వచ్చేది రహస్య రాకడ, తర్వాత వచ్చేది బహిరంగ రాకడ. ఈ రెండిటికి మధ్యలో 7 సంవత్సరాల గ్యాప్. సరే, ఇప్పుడు ముందు ఎందుకు వస్తాడో చూద్దాం. ముందు రహస్య రాకడలో ఎందుకు వస్తాడంటే, యేసుక్రీస్తు పరలోకంలో నుంచి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోర ఊదినప్పుడు, ఆయన రహస్య రాకడలో మధ్యాకాశమునకు వచ్చి బోర ఊదినప్పుడు ఏం జరిగిందంటే, ఈ లోపు ఎంతమంది అయితే యేసు ప్రభు నమ్ముకొని ఉంటారో, రక్షణ పొంది ఉంటారో, బాప్తీసం తీసుకొని ఉంటారో, వీళ్ళందరినీ ఏం చేస్తాడంటే ఆయన బోర ఊదినప్పుడు తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయింది సంఘం. కనుక రహస్య రాకడలో సంఘము ఎత్తబడును. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు బోర ఊదిన వెంటనే ఈ ప్రపంచంలో ఏ ఊర్లో, ఏ దేశంలో, ఏ ఇంట్లో ఎంతమంది రక్షించబడ్డారో మొత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుని లెక్కలు చూసుకొని మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆయన రహస్య రాకడలో వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడిద్ది అని మీరు తెలుసుకోండి. అయిపోయిందా? సరే, సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది సార్. మరి ఇప్పుడు ఏంటి సార్? మళ్ళీ సంఘం దిగి రావటం ఏంటి? బహిరంగ రాకడేంటి? అది కూడా కొంచెం లోతుగా తెలుసుకోవాలి మనం. మరి బహిరంగ రాకడేంటి? ఈ లోపు 7 సంవత్సరాల వ్యవహారం ఏంటి? సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ఏం చేస్తుంది? మరి ఎడవబడ్డ వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా ఒక్కోటి ఆలోచిస్తే ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. అందుకే 40 అంశాలు చెప్పాను. లోతుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు ఏం చేస్తాడంటే సంఘాన్ని మధ్యాకాశంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఈ లోపు నువ్వు రక్షించబడి రెడీగా ఉంటే వెళ్ళిపోతావు. నువ్వు కూడా నువ్వు చక్కగా బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ వరం పొందుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఆయన ఏదో ఒక రోజు వచ్చేస్తాడు, బోరు ఊతాడు, మనం వెళ్ళిపోతాం. అందులో డౌట్ లేదు. ప్రక్కన పెట్టేసేయండి ఆ విషయం. ఆయన వస్తాడు, వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దంటే మధ్యాకాశంలోకి వెళ్ళి ప్రభువును కలుసుకుంటాం. ఇంకొక పాయింట్ ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకుని చనిపోయిన మొత్తం వాళ్ళు కూడా బ్రతికి అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు కూడా సూపర్. యేసు ప్రభుని నమ్ముకొని మనకంటే ముందు కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, చక్కగా రక్షణ పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధంగా బ్రతికి చనిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా వచ్చేస్తారు అక్కడికి. అసలు వాళ్ళు మనం కలుసుకుంటే సూపర్గా ఉండిద్ది అనుకో. ఒకవేళ మన తాత ముందు చచ్చిపోయాడు అనుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, లేక ఆ భక్తులు, ఈ మిషనరీలు, మన ఇంట్లో వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకొని ఎవరైతే ముందు చనిపోయారో వాళ్ళు మొత్తం బ్రతికి అక్కడికి వస్తారు. దేవునికి స్తోత్రం. రేపు బోర ఊదిన వెంటనే సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడు ఈ బ్రతికున్న మనము అక్కడికి వెళ్ళిపోతాం. ఆ యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మనల్ని చూసి పలకరెత్తారు. అసలు ఎంత బాగుంటుంది ఊహించుకోండి. చనిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ కలుసుకుంటే, మనల్ని గుర్తుపడితే, మన వాళ్ళని గుర్తుపడితే, ఒకరు చూసి ఒకరు నవ్వుకుంటే, సంతోషిస్తే అసలు ఎలా ఉండిద్దో ఒకసారి ఊహించండి. యేసు ప్రభుని నమ్ముకున్నవారు అయితేనే కలుసుకుంటారు, మిగతా వాళ్ళు కలుసుకోలేరు. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు చచ్చిపోయినాక మళ్ళీ బ్రతకాలన్నా, బ్రతుకున్న వాళ్ళని మళ్ళీ కలుసుకోవాలన్నా, మీరిద్దరు కలిసి ఉండాలన్నా, కలిసి ఉంటామంటే మళ్ళీ భార్యాభర్తల బంధాలు ఉండవులే, కానీ కలిసి ఉంటామంటే గుర్తుపడతాం, సంతోషిస్తాం, మనసులో ఫీలింగ్ ఉంటుంది అనమాట. అక్కడ భార్యాభర్తలని, తల్లిదండ్రులు, పిల్లలని ఆ ఫీలింగ్ ఉండదు. అందరూ మహిమ శరీరాలతో దేవదూతలను పోలి ఉంటాం. కాబట్టి గుర్తుపట్టే సెన్స్ ఉండిద్ది. ఆ జ్ఞానేంద్రియం ఒకళ్ళొకళ్ళు చక్క గుర్తుపడతాం, గుర్తుపట్టి ఆత్మలో సంతోషిస్తాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చిన తర్వాత
సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాకాశంలో యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు, బ్రతికున్న వాళ్ళు పైకి వెళ్తారు. ఇద్దరు కలుసుకుంటే అసలు ఎలా ఉండిద్దో ఆలోచించండి. ఒకవేళ మీ ఇంట్లో నువ్వు ముందు చచ్చిపోయావు అనుకో, వెనక ఒక ఆయన బ్రతికున్నాడు అనుకో, మీ ఇద్దరు కలుసుకోవాలంటే అది యేసు ప్రభులో ఉంటేనే సెట్ అయింది. అది బాప్తీసం తీసుకుంటేనే సెట్ అయింది. బాప్తీసం తీసుకోకపోతే చస్తే ఎవడు చావు వాడిదే, ఎవరి దారి వాడిదే, మట్టిలో కలిసిపోతావు, పనికి రాకుండా పోతావు. అదే యేసు ప్రభు నమ్ముకొని చస్తే నువ్వు చచ్చినా దిగిలేదు, బ్రతికినా దిగిలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటాడు కనుక కలిపేస్తాడు అందరినీ. ఎప్పుడో మనం చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం కలుసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా రక్షణ పొందుంటే అక్కడికి వస్తారు, లేకపోతే రారు. మనం రక్షణ పొందుంటే అక్కడికి వెళతాం, లేకపోతే లేదు. సో ఇద్దరు రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు, రక్షణ పొంది బ్రతుకున్న వాళ్ళు ఎత్తబడతారు, ఇద్దరు కలుసుకుంటారు. ఇద్దరులో ఎవడికి రక్షణ లేకపోయినా వాడు అక్కడికి రాడు. అందుకనే కదా మేము ప్రతినాడు చెప్తున్నవారు యేసు ప్రభు నమ్ముకోండిరా బాబు, నమ్ముకోండిరా బాబు అంటే మీకు అర్థం కావట్లేదుగా. మేము పిచ్చిపెట్టి చెబుతున్నామేంటి? ఈ సువార్త ఎందుకు పిచ్చి పెట్టిందా మాకు, లేకపోతే ఈ డబ్బులు ఖర్చా? అరే చచ్చిపోయినాక మళ్ళీ బ్రతకాలరా నాయన అంటుంటే ఎవరికి అర్థం కావట్లా. లేకపోతే నువ్వు చస్తే ఇంతే సంగతిలో అవుట్, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుణంలో ఏడుస్తావు, రొమ్ములు బాదుకొని చేస్తావు. అది యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోయావు అనుకో, చచ్చినా పర్లేదు మళ్ళీ బ్రతుకుతావు. అదే బ్రతుకున్నావు అనుకో ఎత్తబడతావు. అప్పుడు చచ్చిన వాళ్ళు బ్రతుకున్న వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు అనుకో, అసలు ఎలా ఉండితో చూసుకోండి. ఒకళ్ళు అలా చూసుకొని పలకరించుకుంటుంటే, ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసి అలా నవ్వుకుంటుంటే హృదయం ఎంత సంతోషం ఉండిద్దయా. మీ అమ్మ చనిపోయింది, మీ అమ్మని చూడాలని నీ కోరిక, ఆమె రక్షణ పొంది చనిపోయింది అనుకోండి, మంచి విశ్వాసి. నువ్వు కూడా మంచి విశ్వాసుకున్నావు అనుకో, ఈలోపు నువ్వు చచ్చినా పర్వాలా, బ్రతికినా పర్వాలా. చచ్చినా మీ అమ్మని చూస్తావు, బ్రతికినా మీ అమ్మని చూస్తావు. చచ్చినా మీ నాన్నని చూస్తావు, బ్రతికినా మీ నాన్నని చూస్తావు. ఎందుకు తెలుసా? రక్షణ పడ్డ వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు. వాళ్ళు బ్రతికినా కలుసుకుంటారు, చచ్చినా కలుసుకుంటారు. దేవుని స్తోత్రం. అందుకని వాక్యంలో ఉంది, ఏమన్నాడు? ప్రియ యేసు రాజును చూచినా చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూస్తే చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అన్నాడు భక్తుడు. కారణం ఏంటంటే అసలు రెండవ రాకడంటే ఎంత గొప్ప విషయం అండి. చనిపోయినాడు బ్రతకటం సార్. నువ్వు 100 సంవత్సరాల క్రితం చచ్చిపోయినా, 500 సంవత్సరాల క్రితం చనిపోయినా, 1000 సంవత్సరాల క్రితం చనిపోయినా నువ్వు ఖచ్చితంగా బ్రతికేది ఖాయం. అలా ఎవరు చెప్తాడు అంత ధైర్యంగా? అంత చెప్పే ధైర్యం గుండె ఎవరుకుని చెప్పాయా? ఏ గ్రంథంలో ఉంది? ఎవరు చెప్పారు ఈ భూమి మీద? నువ్వు చనిపోయినాక బ్రతుకుతావురా బాబు అది చెప్పేది రెండవ రాకడా. కనుక నువ్వు చనిపోయినాక బ్రతుకుతావు, లేదా బ్రతుకున్నావు అనుకో పైకి ఎగిరిపోతావు. ఇప్పుడు ఏమైంది? ఈ చనిపోయిన వాళ్ళు బ్రతికిన వాళ్ళు మొత్తం కలుసుకుంటారు అన్నమాట బ్రహ్మాండంగా. మధ్యాకాశంలో వీళ్ళందరికీ ఒక స్థలం ఏర్పాటు చేస్తాడు దేవుడు. అందరు కలిసి ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకుంటారు, ప్రభు ముఖం చూస్తారు చక్కగా. అదే ప్రియ యేసు రాజును చూచినా చాలు. ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకుంటాం అందరం కలిసి. అటు ప్రభు ముఖం చూస్తాం, నవ్వుకుంటాం, సంతోషిస్తాం. ఇటు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటాం. సచ్చినోళ్ళు చూసుకుంటారు, బ్రతికినోళ్ళు చూసుకుంటారు, సచ్చినోళ్ళు బ్రతికినోళ్ళు చూసుకుంటారు. అందరూ కలిసి ప్రభుని చూసుకుంటారు. ఎంత బాగుంది. అందుకనేనయ్యా రేపు నువ్వు చచ్చిపోయినాక బ్రతకాలంటే ఇదే మంచి టైం. లేదు బ్రతుకున్నావు, రేపు నువ్వు పైకి ఎత్తబడాలన్నా ఇదే టైం. లేదు రేపు మీ వాళ్ళందరూ నువ్వు కలుసుకోవాలన్నా ఇదే టైం. లేకపోతే ఆ సచ్చినోడు బతికేది లేదు, ఈ బతికినోడు పైకి వెళ్ళేది లేదు, ఒకళ్ళనొకళ్ళు కలుసుకునేది లేదు. ఎవడు చావు వాడిదే, చస్తే ఎటు పోతారో తెలియదు. అందుకని రెండవ రాకడలో దేవుడు మనకిచ్చిన నిరీక్షణ మీరు అర్థం చేసుకోవాలి. ఆయన రహస్య రాకడలో వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు సంఘము ఎత్తబడును. ఆ ఎత్తబడిన సంఘములో క్రీస్తునందున్న మృతులు బ్రతికి బయటికి వచ్చెదరు, సజీవులుగా ఉన్న వాళ్ళు ఎత్తబడి వెళ్ళుదురు, ఇద్దరు కలుసుకుందురు. ఒక భర్త చచ్చిపోయాడు, భార్య పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇద్దరు కలుసుకుంటారు. లేక భార్య భర్తలు ఇద్దరు 10 సంవత్సరాల గ్యాప్లో చచ్చిపోయారు, ఇద్దరు కలుసుకుంటారు. మళ్ళీ దిగిలేముందా? లేకపోతే మన పిల్లలు చచ్చిపోయారు, మళ్ళీ పరలోకంలో అక్కడ మధ్యాకాశంలో నీ పిల్లల్ని కలుసుకుంటావు. ఏమైంది? అసలు ఇంత గొప్ప అవకాశం అండి. అందరూ దేవదూతలను పోలి ఉంటారు, అందరు మహిమ శరీరాలతో ఉంటారు, గుర్తుపట్టే జ్ఞానేంద్రియం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఈ ఎత్తబడిన సంఘం మధ్యాకాశంలోకి వెళ్ళిపోయిద్ది అనమాట. అక్కడ అందరు కలిసి ప్రభువుని చూసిన తర్వాత ప్రభు అందరిని పలకరిస్తాడు. నా కుమారుడా, నా కుమారి, భూలోకంలో నువ్వు చక్కగా రక్షణ పొంది వచ్చావు, సంతోషం.
నువ్వు భూలోకంలో ఉండగా మంచిగా భక్తి చేసి వచ్చావు, మంచి విశ్వాసిగా ఉన్నావు, మంచిగా పరిచర్య చేసావు, మంచిగా సేవ చేసి వచ్చావు అని చెప్పి దేవుడు బాగా మెచ్చుకుంటాడు. అక్కడ అందరిని పలకరించి మెచ్చుకొని, నా కోసం నువ్వు చాలా డబ్బు ఖర్చు పెట్టావయ్యా, నా కోసం నువ్వు చాలా దెబ్బలు తిన్నావు నాయనా, నిందలు కూడా పడ్డావమ్మా, నా కోసం చాలా అవమానాలు పొందావని చెప్పి ప్రభువు చెప్తా ఉంటే నీ కళ్ళమ్మటి నీళ్ళు రాలుతా ఉంటాయి అన్నమాట. ప్రభువు నిన్ను మెచ్చుకుంటా ఉంటే, నీ దగ్గరికి వచ్చి నిన్ను బుజ్జగిస్తూ ఉంటే, ప్రభువే నిన్ను అలా పొగుడుతూ ఉంటే నీ కళ్ళమ్మటి నీళ్ళు పటపటా పటపటా నీళ్ళు రాలుతూ ఉంటాయి. అంటే నీకు సంతోషం ఎక్కువైపోయింది అన్నమాట. ఆనంద బాష్పాలు. ఏంటి? చచ్చిపోయి నేను బ్రతికేనా? ఏంట్రా ఇది కళా నిజమా? ఏంట్రా చచ్చిపోయి నేను బ్రతికేనా? చచ్చిన నన్ను సమాధిలో పెట్టారు కదా, నా శరీరం మట్టిలో కలిసిపోయింది కదా, ఎముకలు పుర్రి కూడా కలిసిపోయింది కదా మట్టిలో, మళ్ళీ నేను బ్రతకటం ఏంటి? బ్రతికి ప్రభువుని చూడటం ఏంటి? పైగా మిగతా వాళ్ళని మళ్ళీ నేను కలుసుకోవటం ఏంటి? ఆయన వచ్చి నన్ను పలకరించటం ఏంటి? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఆ సంతోషం తట్టుకోలేక కళ్ళమ్మటి నీళ్లు రాలుతూ ఉంటే, ఎందుకంటే ప్రియులారా, దుఃఖం ఎక్కువైనా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, సంతోషం ఎక్కువైనా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అది మానవుడికున్న గుణం. దుఃఖం ఎక్కువైందనుకోండి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, సంతోషం ఎక్కువైతే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఇక్కడ మధ్యాకాశంలో సంతోషం ఎక్కువయ్యి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. దీనిని ఆనంద బాష్పాలు అంటారు బైబిల్లో. ఆనంద బాష్పాలు అంటే నీ ఆనందం నువ్వు తట్టుకోలేక ఆపుకోలేక అసలు ఎంత ఏడుస్తావంటే కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుంటావంటే, అంటే అది సంతోషం అన్నమాట. ఇక ఆపుకోలేకపోతావు. నేను ఇలా బ్రతుకుతానని నాకు తెలియదే, ఇలా మళ్ళీ మా నాన్నని చూస్తానని నాకు తెలియదే, నా భార్యని ఇలాగ చూస్తానని నాకు తెలియదే, ఎంత గొప్ప విషయం రా ఇది. ఆ రోజు పాస్టర్ గారు తప్ప ఎవడికి చెప్పలేదు ఈ జన్మలో, ఇంత చక్కగా చెప్పాడే, ఆయన చెప్పినట్టే జరిగింది అని నీకు అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు నీకు అన్నీ గుర్తొస్తాయి, జ్ఞాపక శక్తి ఉండిద్ది. నీ భర్త నువ్వు ఎంతో ప్రేమించి ఉండొచ్చు, అతను చనిపోయి ఉండొచ్చు, అతను నువ్వు చూస్తావు. నీ భార్య నీకు ఎంతో ఇష్టం, ఆమె చనిపోయింది, నువ్వు దిగులతో కుమిలిపోతున్నావు, ఆమెను చూస్తావు. నీ కడుపును పుట్టిన పిల్లల చేతులను చనిపోయారు, వాళ్ళని చూస్తావు. నీ స్నేహితులను అక్కడ చూస్తావు. అందుకే కదా ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం బుర్ర దగ్గర పెట్టురా బాబు అని చెప్తున్నావు. ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఈ రాకడొచ్చే లోపు నువ్వు రక్షణ పొందు నాయనా అని చెప్తుంది పిచ్చి బట్టి కాదు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది రాకడ గురించి చెప్పకుండా, చచ్చిన వాళ్ళు బ్రతుకుతారని చెప్పకుండా, బ్రతికినాక మనం కలుసుకుంటామని చెప్పకుండా, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని కాపాడుతాడు, దేవుడిని స్వస్థపరుస్తాడని ఇది చెప్పి ఆపేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ మోసం చేసి ఆశ చూపిస్తున్నారు. ఇది ముఖ్యం కాదు. ఇక్కడ ఆశలు ముఖ్యం కాదు. నువ్వు చనిపోయినాక బ్రతుకుతావు అనేది ముఖ్యం. మిగతా వాళ్ళందరూ నువ్వు చూస్తావు అనేది ముఖ్యం. అక్కడ కలుసుకుంటాం, గుర్తుపడతాం అనేది ముఖ్యం. ఆయన ముఖ దర్శనం చేసుకుంటాం. ఆయన కన్నుల నుంచి మన బాష్ప బిందువులు ఏం చేస్తాడు? తుడుస్తాడు. నీకు ఆనందం ఎక్కువైపోయి కళ్ళబట్టి నీళ్ళు రాలుతుంటే, కుమారుడా రా నాన్న, మా అమ్మ కదా నానా అని చెప్పి నీ కళ్ళబట్టి నీళ్ళు దేవుడే వచ్చి చేపి తుడిస్తే నీకు ఎలా ఉండిద్దో చూసుకో. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే మనం కళ్ళబట్టి నీళ్లు తుడుస్తుంటాం కదా, ఎంత బాగుండిద్ది కదా ఆ విషయం. చక్కగా బెడ్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని మమ్మ కదా మై కదా అని చెప్పి నువ్వు చేతితో కళ్ళబడి నీళ్ళు తుడుస్తూ ఉంటే ఆ బిడ్డకి ఎంత ఆదరణ ఉండిద్ది. రేపు అదే జరగబోతుంది మధ్యాకాశంలో. దేవునికి స్తోత్రం. సంఘము ఎత్తబడిన తర్వాత, మనమంతా ప్రభువును కలుసుకున్న తర్వాత, ఒకళ్ళనొకళ్ళు మనము కలుసుకుంటాం, అందరం కలుసుకొని ప్రభువుని కలుసుకుంటాం. ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. ఆయన తన చేతులతో తుడుస్తూ ఉంటాడు. వాక్యంలో ఉంది, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువునంటే ఆనందంతో వచ్చే కన్నీళ్లు రాలుతుంటాయి, ప్రభు తుడుస్తుంటాడు. అలాగ మధ్యాకాశంలో మన అందరం కలుసుకుంటాం. ఏం పర్వాలా, ముందెవడు చచ్చిపోయినా పర్లా, వెనకెవడు చచ్చిపోయినా పర్లా, లేకపోతే బ్రతికున్నా పర్వాలా, చచ్చిపోయినా పర్లా, ఏమైనా పర్లా. ఎందుకంటే అందరం కలుసుకునే టైం ఒకటి పెట్టాడు. ఈ చచ్చిపోయిన వాళ్ళు మొత్తం రావాలేను, బ్రతికున్న వాళ్ళు రావాలేను, అందరూ కలుసుకోవాలేను, అందరూ కలిసి నన్ను చూడవలేను, అందరిని నేను చూడవలను అని దేవుడు ఒక టైం పెట్టాడు అన్నమాట. ఆ టైంలో జరిగిద్ది అన్నమాట. అందుకని రెండవ రాకడ వచ్చే లోపు రక్షణ పొందేవాళ్ళు పొందితే చక్కగా అక్కడికి వచ్చి చేయొచ్చు. ఈలోపు చనిపోయినా కూడా బ్రతకొచ్చు, అక్కడికి రావచ్చు.
అక్కడ ప్రభు ముఖ దర్శనం చేసుకోవచ్చు, అందరం కలుసుకోవచ్చు. ఈ 7 సంవత్సరాలు అక్కడ ఉంటాం అందరం కలిసి. సంతోషమే సంతోషమే సంతోషమే. అందుకో భక్తుడు ఇలా పల్లవి పాడాడు, పాడండి ఓ పల్లవి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. ఆ పాట కూడా కొట్టలేకపోతున్నావు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. మేరే యేసునొద్దకు రమ్ము, మేరే యేసునొద్దకు రమ్ము. అది లెక్క. కాబట్టి ఇప్పుడు ఆయన రహస్య రాకుల్లో వస్తాడు, బోర ఊతాడు, అవుట్. బోర ఊదిన వెంటనే సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. సంఘాన్ని చక్కగా మధ్యాకాశంలోకి ప్రభు ఆహ్వానించుకుంటాడు. ఈలోపు చనిపోయిన మొత్తం బ్రతికి అక్కడికి వచ్చేస్తారు. రక్షణ పొందిన వాళ్ళందరూ చనిపోయి బ్రతికి అక్కడికి వస్తారు. అలాగే బ్రతికున్న మొత్తం ఎగిరి ఎగిరి పరిశుద్ధాత్మ శక్తితో సజీవులుగా అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి ఇద్దరు కలుసుకుంటారు. కలుసుకుంటే 7 సంవత్సరాలు అక్కడే పెట్టుకుంటాడు దేవుడు వాళ్ళని. 7 ఏళ్ళు విందు అక్కడే మధ్యాకాశంలో ఉంటారు. అక్కడి నుంచి మనం న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం, అందరిని తీసుకెళ్తాడు. పదండి అబ్బాయి మిమ్మల్ని ఒక స్థలానికి తీసుకెళ్లాలని చెప్పి మధ్యాకాశంలో నుంచి ప్రభు మనలను న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు. సూపర్. ఈ న్యాయపీఠం గురించి చెప్పాలంటే 3 రోజులు పట్టిద్ది. ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకుంటే అవదానం ఒకటి, అందుకని ఎత్తుకుంటే భయపడుతున్నా. ఎందుకంటే లోపలికి వెళ్తే బయటికి రాలేం. ఈ న్యాయపీఠం దగ్గరికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ముందే మధ్యాకాశంలోకి వెళ్తాం, అక్కడ కలుసుకుంటాం, బాగానే ఉంది. ఒకరినొకరు కలుసుకుంటాం, చక్కగా గుర్తుపడతాం, చాలా సంతోషిస్తూ ఉంటాం. ఆయన ముఖ దర్శనం చేసుకుంటాం. ఆయన కూడా మనందరం చక్కగా దీవిస్తాడు, చక్కగా మెచ్చుకుంటాడు. అయిపోయింది. అక్కడి నుంచి మనల్ని న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు కూర్చుంటాడు. ఆ న్యాయపీఠం దగ్గర మన అందరం నిలబడతాం. ఇదో పెద్ద సబ్జెక్ట్ బైబిల్లో. ఆ న్యాయపీఠం దగ్గర ఏం చేస్తాడంటే ఒక్కొక్క వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తాడు. అబ్రహాం రావాలే, ఇసాకు ఎక్కడా, యాకోబు ఎక్కడా, రండి. కొన్ని కోట్ల మంది ఎదుట నీ పేరు పెట్టి పిలుస్తాడు అన్నమాట. ప్రపంచంలో క్రైస్తవులు మొత్తం అక్కడే ఉంటారు. 250 దేశాలకు సంబంధించిన వాళ్ళు, ఇటు చచ్చిపోయి బ్రతికిన వాళ్ళు, అలాగే బ్రతికి ఎగిరి వచ్చిన వాళ్ళు, అందరూ చనిపోయి బ్రతికిన వాళ్ళు, బ్రతికి ఎగిరి వచ్చిన వాళ్ళు, అంతమందిలో అన్ని కోట్ల మందిలో నీ పేరు పెట్టి పిలుస్తాడు అన్నమాట. పిలిచితే ఇక నువ్వు నడిచి వస్తా ఉంటే ఎవర్రా అబ్రాహాం, ఎవర్రా ఈయన ఎవర్రా, ఆయన ఎవరు అని చెప్పి అందరినీ ఎంగ చూస్తూ ఉంటారు. చూసారా? అంటే నువ్వు నడిచి వస్తూ ఉంటే యేసు ప్రభు పేరు పెట్టి పిలిస్తే కొన్ని కోట్ల మంది నిన్ను చూస్తుంటే ఎలా ఉండిద్ది ఊహించుకోండి. అసలు అంత ఘనత ఈ లోకంలో ఒక సీఎంకి పిఎంకి ఉండిద్దా? కొన్ని కోట్ల మంది ఒకేసారి చూసే ఘనత అది న్యాయపీఠం దగ్గర ఉండిద్ది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మహా చూస్తే కొన్ని వేల మంది లేక లక్షల మంది చూస్తారు, అవునా? లేక లైవ్లో కొన్ని లక్షల మంది చూస్తారు. కానీ న్యాయపీఠం దగ్గర నువ్వు నడిచి వస్తూ ఉంటే కొన్ని కోట్ల మంది నిన్ను చూస్తూ ఉంటారు. ఎవర్రా ఈ వ్యక్తి, ఎవరు అబ్రహాం అంటే ఎవరండి ఆయన పిలుస్తున్నాడని చెప్పి అందరూ ఇటు చూస్తాను. ఎవరైనా ఆయన ఎవరా, ఎవరు ఆయన ఎవరా, అదిగో అదిగో ఆయన వస్తున్నాడు అని ఆయన నడుచుకుంటూ వస్తుంటే 250 దేశాలలో ఒకేసారి చూస్తారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ చూసి నీ వైపు నవ్వుతుంటే అక్కడికి నువ్వు ముందుకు వస్తావు. అప్పుడు యేసుప్రభు పిలిచి, ఇదిగో ఈ బిడ్డ, ఇతను అబ్రహాం, ఇతడు భూలోకంలో ఇలా రక్షణ పొందాడు, మీకు తెలుసా అని చెప్పి ఇన్ని కోట్ల మందికి చెప్తాడు అన్నమాట. ఈయన నా కోసం ఇలా సేవ చేశాడు తెలుసా, మీకు తెలుసా? ఇదిగో ఈయన ఇలా చేశాడు తెలుసా, ఈయన ఆత్మను రక్షించాడు తెలుసా, అన్ని రిపోర్ట్ మొత్తం చెప్పేస్తాడు అక్కడ. అసలు ఇక చూసుకో, కొన్ని కోట్ల మంది నీ రిపోర్ట్ చెప్తుంటే వాళ్ళందరూ ఆ రిపోర్ట్ విని ఒక ప్రక్కేమో సంతోషం, ఒక ప్రక్కేమో ఏడుపు మొఖాలు. ఎందుకంటే నేను కూడా ఆ టైంలో సేవ చేసింటే భలే ఉండేది రా, అబ్బా ఎంత మిస్ అయ్యాను రా,
ఈ భూలోకంలో దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను కాపాడతాడు, ఈ తప్ప ఏ ప్రసంగాలు చెప్పారు రమ్మ మొఖానికే. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఈ పిల్లడు పుడతాడు, పిల్ల పుట్టిద్ది, నువ్వు ఇల్లు కడతావు, ఏ కథలు చెప్పిందని చెప్పి ఆడ ఏడుస్తారన్నమాట వీళ్ళందరూ. ఈ న్యాయపీఠం గురించి చెప్పుంటే ఎంత బాగుంటురా బాబు, అప్పుడు చెప్పుంటే పొలం అమ్మే సేవకు వచ్చేసేవాడిని కదరా, ఉద్యోగం అనే సేవకు వచ్చేవాడిని కదరా, కొన్ని ఆత్మను రక్షించేవాడిని కదరా. ఇన్ని కోట్ల మందిలో పేరు పెట్టి పిలుస్తాడు, నీ ఉడి చెప్పలేదురా. ఒరే 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 40 సంవత్సరాలు భూలోకంలో బ్రతికాను కానీ, 30 సంవత్సరాలు బ్రతికాను, కొన్ని వందల ప్రసంగాలు విన్నాను కానీ అన్ని దేవుడిని దీవిస్తాడు, దేవుడిని స్వస్థపడుతాడని చెప్పి చంపేశారు, పంపించారు నన్ను ఇక్కడికి. ఎవరు చెప్పారు సరైన ప్రసంగాలని తిట్టుకుంటారన్నమాట అక్కడ. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రసంగాలు మట్టి కొట్టే ప్రసంగాలు చెప్తున్నారు ఎక్కడెక్కడే. దేవుడు నేను కాపాడుతాడు, వచ్చేసి ఇల్లు కడుతున్నావు, ఇల్లు కట్టినప్పుడు పెళ్ళి అయింది, ఇదిగో నీకు పిల్లలు పట్టబోతున్నారు, ఇదిగో కళ్ళు మూసుకుంటే దర్శనం కనిపిస్తావు. నీ సోది ఎక్కువైంది, అంతా భూలోకం సోది, మట్టిలో కొట్టుకుపోయి సోది ఇది. ఈ సోది పరలోకంలో పనిచేయదు. ఈ ప్రజలు కూడా దురచ్చేవులు గల వాళ్ళై గొర్రెల్లాగా లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు గ్రౌండ్లకి. ఆడ ఇల్లు వచ్చింది ఏంటంటే, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, ఇదిగో నీకు వాగ్దానం ఇస్తున్నాను, దేవుడు నిన్ను ఇక నుంచి దీవించునుగా. ఈడెవడు వాగ్దానం వేయటానికి, ఈడెవడు తీసుకోవడానికి, వాడెవడు దరిద్రం. అంటే ఈ మధ్య వాగ్దానం ఇచ్చే బ్యాచ్ ఎక్కువైంది. వాగ్దానం ఇవ్వడానికి నువ్వెవడవే, నువ్వు ఇస్తావు వాగ్దానం, నువ్వు ఇస్తావు వాళ్ళు తీసుకుంటారా? దేవుడు ఇస్తే చెల్లిద్దా, నువ్వు ఇస్తే చెల్లిద్దా? మరి ఈ వెర్రోడు యాలమరిలాగా అయిపోయింది. క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టించి సోది పనులు చేస్తున్నారు, సోది బ్యాచ్. నువ్వెవడు వాగ్దానం ఇస్తానికి అంటే నువ్వు దేవుడు వాగ్దానం ఇవ్వడానికి? నువ్వు వాగ్దానం ఇస్తే చెల్లిద్దా, ఆయన తీసుకుని చెల్లిద్దా? మనుషులు చెప్పే వాళ్ళకి చెడిపోయినట్టు అయిపోయింది. కానీ నేను ఎంతకాలం చెడగొడతారో, చెడగొడుతున్నాడు, చెడిపోతున్నాడు. ఇరుకు మార్గంలో వచ్చేవాళ్ళంతా మా దగ్గరికి వస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎంతకాలం చెడిపోతాడు, చెడిపోండి. ఎవడు చెడగొడతాడు, చెడగొట్టండి, చివరికి మీరు చెడిపోతారు. మీ ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోకాకండి బైబిల్తో. ఇంకొకటికి లెగితో దర్శనం పొనుకుంటావు, దర్శనం వస్తాయి. కళ్ళు మూసుకున్నామంటే, అమ్మా మీ ఇంటి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు కనపడుతుందమ్మా. అవునండి, అందుకే మాకు కలిసి రావట్లేదండి. మీ ఇంటి చుట్టూ ఏదో తిరుగుతుందమ్మా. నీ చుట్టూ తిరగట్లేదా, వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుందా? ఈ సోది ఇంత ఎప్పుడు మానుకుంటారు నాకు అర్థం కావట్లేదు. చీచి, క్రైస్తవ్యాన్ని మరీ ఇంత చీపు చేయగాకండి. ఇంకొకడు అంటాడు, అమ్మ దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీకు మగపిల్లడు పుట్టిపోతున్నాడు అంటాడు. తేర చూస్తే ఆడపిల్ల పుట్టింది. ఈ లోపు ఏమైంది అర్థం కాదు. పొలనోడు గెలుస్తాడు, నీళ్ళు ప్రవచనం చెప్తాడు, వాళ్ళు ఓడిపోతారు. ఎవడు చెప్పమన్నాడు? ఇవన్నీ ఎందుకయ్యా? బైబిల్ అడ్డం పెట్టుకుని ఆటలాడటం ఎందుకయ్యా బాబు? ఈ ప్రవచనాలు ఏంటి, వాగ్దానాలు ఏంటి, దర్శనాలు ఏంటి? ఇవన్నీ మట్టి కొట్టుకుపోయి వ్యవహారాలే కదా. ఇవన్నీ చచ్చినాకు పనిచేస్తాయా? చచ్చినాకు ఈ వాగ్దానాలు పనిచేస్తాయా? ఈ దర్శనాలు పనిచేస్తాయా? ఈ ప్రవచనాలు పనిచేస్తాయా? ఈ స్వస్థతలు పనిచేస్తాయా? నాకు చెప్పండి, ఎవడన్నా చెప్పండి. చచ్చినాకు ఇవన్నీ పనిచేస్తాయా? మరి చచ్చిన తర్వాత జరిగి దేవుడు చెప్పడే, అది కదా ఇప్పుడు కావాలి, అది మనిషి కావాలి. కనుక అంచు దినాల్లో ప్రియులారా అర్థం చేసుకోండి, దురచెవులతో దుర్బాధల దగ్గరికి వెళ్ళగాకండి. ఏది సత్యమో తెలుసుకోండి. మనుషులు ఏం చేస్తారంటే మనల్ని మాయ చేస్తారు, వాక్యం చెప్పి ఊరికి ఆకర్షించుకోవడానికి చేస్తుంటారు అన్నమాట. అవి కరెక్ట్ కాదు. వాక్యంగా మాట్లాడాలి. ఇప్పుడు మీకు చెప్తున్నాం, రెండవ రాకడ వచ్చిందని చెప్తున్నాం, వచ్చి నాకేం జరిగిద్దో చెప్తున్నాం. చక్కగా తెలుసుకుంటారు, బాగుపడతారు. ఈ జీవితంలో 50 సంవత్సరాలు ఎప్పుడు విన్న ప్రసంగం ఈరోజు నువ్వు వింటావు, లేకపోతే 20-30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రసంగాలు వినుంటావు. ఎవరు చెప్పడో ఇప్పుడు నీకు వాక్యం చెప్తుంది, నువ్వు వింటున్నావు అంతే. అది నీ గొప్పతనం, దేవుని కృప. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసుకో. సంఘం మధ్యాకాశానికి వెళ్ళింది, చనిపోయిన బ్రతిమలు కలుసుకున్నారు, అయిపోయింది. తర్వాత న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ న్యాయపీఠం దగ్గర దేవుడు ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తాడన్నమాట. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే, ఆ వ్యక్తిని నడిచొస్తూ ఉంటే, అన్ని కోట్ల మంది, అన్ని దేశాల ప్రజలు ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే, చప్పట్లు కొడతా ఉంటే, చేతులు ఊపుతూ ఉంటే, చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ వ్యక్తి దగ్గరికి రాగానే యేసు ప్రభు, ఇదిగో అబ్రహాం అనే వ్యక్తి అండి, ఇదిగో ఫలానా మరియమ్మండి, ఇదిగో ఫలానా ఇవ్వండి, ఇలా రక్షణ పొందింది బిడ్డ, నన్ను నమ్ముకుంది, నా కోసం ఇదిగో ఇన్ని దెబ్బలు తింది, తిట్లు తింది, నా కోసం ఇదిగో ఇలా మారు మనసు పొంది జీవితాన్ని మార్చేసుకుంది, నా కోసం ఇది ఇంత సువార్త చెప్పింది, ఇన్ని ఆత్మ రక్షించింది, ఇంత ఖర్చు పెట్టింది అని కొన్ని కోట్ల మంది ముందు చెప్తే ఎంత పబ్లిసిటీ అది, ఎంత ఘనత అది. అసలు అన్ని కోట్ల మంది ముందు ఘనత ఈ భూలోకంలో ఏ మినిస్ట్రీకి రాదు, అక్కడ నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం.
న్యాయపీఠము దగ్గర దేవుడు ఒక్కొక్కరి పేర్లు పెట్టి పిలిచి అందరి సమక్షంలో, కుమారుడా ఇదిగా నీ కిరీటం పెడుతున్నాను, కట్టు నీ తల మీద కిరీటం పెడితే సూపర్గా ఉండిద్ది కదా. అన్ని కోట్ల మంది ఎదుట, ప్రపంచమంతా చూచుచుండగా, సార్వత్రిక సంఘం ఎదుట ప్రభు నిన్ను మెచ్చుకొని నీ రిపోర్టు చెప్పి, నీ గురించి సాక్ష్యం చెప్పి, నీ తల మీద కిరీటం పెడితే ఎట్టుండిద్దయ్యా. అప్పుడు అనుకుంటారు, ఓరి ఇది చెప్పుంటే నేను ఎప్పుడో మారేవాడిని రా, ఎప్పుడో నేను రక్షణ పొందేవాడిని, అసలు నేను సేవ చేసేవాడిని కదా, ట్రైనింగ్కి వెళ్ళేవాడిని కదా, అసలు ఎంత ఉండిద్దని ఎప్పుడు చెప్పలేదు కదరా ఎవడు. ఇన్ని కోట్ల మంది నన్ను చూస్తారని, ఇన్ని కోట్ల మందిలో నాకు ఘనత ఉండిద్దని, ప్రభు నన్ను మెచ్చుకుంటాడని, బహుమానం ఇస్తాడని, కిరీటం పెడతాడని అసలు ఎప్పుడు నేను ఊహించుకోలేదే. కళ్ళ కట్టినట్టు చెప్తున్నాడు ఈ పాస్టర్ గారు. అవును, న్యాయపీఠం దగ్గర ఒక ప్రక్క ఏడుపు, ఎందుకంటే సరిగా సేవ చేయలేనందుకు ఏడుపు, చేసినందుకు సంతోషం. చేసిన దానికి సంతోషం, చేయని దానికి ఏడుపు. సో న్యాయపీఠం దగ్గర ప్రభు మనల్ని మెచ్చుకొని మనందరికీ కిరీటాలు పెట్టిన తర్వాత ఏం చెప్తారు తెలుసా? ప్రియులారా, నా కుమారుడా, నా కుమారి, మన భూలోకానికి వెళ్దాం పదండి అంటాడు. ఏం ప్రభు భూలోకానికి వెళ్దామా? ఏం ప్రభు మళ్ళీ భూలోకమా? పదండి రాయా, భూలోకానికి వెళ్ళొద్దాం పదండి. అక్కడికి వెళ్ళి భూలోకం కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ పరలోకం తీసుకొస్తా, పదండి వెళ్దాం. ఎందుకంటే మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, మీరు భూలోకం నుంచి కదా ఎక్కడికి వచ్చారు, అక్కడే కదా రక్షణ పొందారు, చనిపోయి మళ్ళీ బ్రతికారు కదా, కొత్త శరీరం మీకు వచ్చింది కదా, ఇప్పుడు భూమి మీదకి వెళ్ళొద్దాం పదండి. అసలు చూసుకో, మామూలు కూడా దానికి అద్దిరిపోయి వ్యవహారం మళ్ళీ భూమి మీదకి తెచ్చేస్తానంటున్నాడు. యేసు ప్రభు నమ్ముకోకపోతే దిక్కులోని చస్తావు, ఏడ చేస్తావో తెలియదు, ఎటుపోతావో తెలియదు. నువ్వు బాప్తిసం తీసుకుంటేనే లైఫ్, లేకపోతే లైఫ్ లేదు, స్పాయిల్ అవుట్. సో ఈ 7 ఏండ్ల విందు అయిపోతుంది, లేక మధ్యాకాశం వ్యవహారం, అదంతా పెద్ద పెద్ద సబ్జెక్టులే, లోపలికి వెళ్ళిపోతాను. ముందుకే న్యాయపీఠం దగ్గర ప్రభు చక్కగా నీ గురించి సాక్ష్యం చెప్పి మంచి కిరీటం పెడతాడు. ఈలోపు 7 సంవత్సరాలు పూర్తయితే అప్పుడు ప్రభు చెబుతాడు, మనం భూమి మీదకి వెళ్ళొద్దాం పదండి. ప్రభు నువ్వు కూడా వస్తున్నావా? నేను కూడా వస్తాను, మీతో అందరం కలిసి వెళ్దాం పదండి. నేను, మీరు, పరలోకంలో దేవదూతలో మొత్తాన్ని తీసుకొని మనం భూగ్రహం మీదకి వెళ్ళొద్దాం పదండి, అందరం కలిసి వెళ్దాం పదండి. భూగ్రహం మీదకి వెళ్ళి అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు చూసేద్దాం పదండి, అందరం వెళ్దాం పదండి. అక్కడ ప్రభా అక్కడ మనోళ్ళు కొంతమంది చచ్చిపోయిన ఉన్నారా, బతికిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉంటారా? ఒరి ఉంటే ఉన్నారు, పోతిపోయారు, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి పదండి వెళ్దాం. ప్రభా మరి భూమి మీద కొంతమంది బతుకుంటారే, ఆ బతుకున్న వాళ్ళు చూద్దాం పదండి ఏం చేస్తున్నారు పదండి. ప్రభా వెళ్దామా? రైట్ పదా, మనం భూమి మీదకి వెళ్ళొద్దాం పదండి, భూగ్రహం మీదకి. నేనే కాదు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, నేను ఎలాగ వెళ్ళొచ్చానో ఇప్పుడు మీరు కూడా నా దగ్గరికి వచ్చారు కనుక మళ్ళీ భూగ్రహం మీదకి వెళ్ళొద్దాం పదండి అని యేసుక్రీస్తు తన బహిరంగ రాకల్లో భూమి మీదకి వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ తర్వాత చదువుకోండి. సో యేసుక్రీస్తు ఆ మధ్యాకాశం దగ్గర నుంచి బయలుదేరి, ఆ న్యాయపీఠం దగ్గర నుంచి బయలుదేరి ఈ చనిపోయిన వాళ్ళు బ్రతికిన వాళ్ళు మొత్తాన్ని కలుపుకొని అక్కడ అందరికి మెచ్చుకొని అందరికీ బహుమానాలు ఇచ్చి, కిరీటం అందరి తల్ల మీద చక్కగా కిరీటాలు పెట్టి చక్కగా దేవదూతలతో కలిసి కోట్ల మంది దేవదూతలను పిలిపించి ఊరేగించుకుంటా, ఓ దేవదూతలు రండి, నా బిడ్డలందరూ ఊరేగించండి, మీరు రండి, అందరం కలిసి భూమి మీదకి వెళ్దామని. అప్పుడు యేసుక్రీస్తు బయలుదేరి, ఎత్తబడిన సంఘం బయలుదేరి, దేవదూతలు బయలుదేరి, ఓహోయ్ మధ్యాకాశంలో నుంచి బయలుదేరి, ఓహోయ్ మేఘాలు గగనాలు దాటుకుంటూ, మేఘాలు గగనాలు దాటుకుంటూ రైహిన వస్తా ఉంటే, పరిశుద్ధాత్మ శక్తితో పరలోకం నుంచి లేక ఆ మధ్యాకాశం నుంచి భూమి మీదకి దిగొస్తా ఉంటే, ఈ లోపు భూమి మీద 7 సంవత్సరాలు పురుగులు చచ్చినట్టు చస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది, అందరు చావరు కానీ చాలా మంది చస్తారు, కొంతమంది మిగిలి ఉంటారు. ఈ 7 సంవత్సరాల కాలంలో ఎడవబడ్డ వాళ్ళు, అక్కడికి రానోళ్ళు, ఎత్తబడే సంఘం లేనోళ్ళు ఇక్కడ పురుగులు చచ్చినట్టుగా, దోమలు చచ్చినట్టుగా చస్తారు. ఇక్కడ కొన్ని కోట్ల మంది చస్తారు, మిగతా వాళ్ళు మిగిలి ఉంటారు. వాళ్ళు కూడా చద్దామా బ్రతుకుదామా, ఎందుకు పుట్టామురా, ఏందిరా మన బ్రతుకెట్టయిపోయిందని ఈ పేదరికం తట్టుకోలేక, యుద్ధాలు తట్టుకోలేక, భూకంపాలు తట్టుకోలేక, చచ్చేవాడు చస్తా ఉంటే చచ్చినోడిని చూడలేక, చచ్చినోడి కోసం ఏడవలేక, రోజుకొకడు ఏడుస్తూ చస్తా ఉంటే ఇంట్లో ఏడ్చేవాళ్ళు లేక, పూడ్చేవాళ్ళు లేక 10 మంది ఉన్నారు, నెలకొకడు వారానికి ఒకటి చస్తా ఉంటే ఎవడికని ఏడుస్తాం, ఎవడికని పూడ్చి పెడతాం. ఇక ఏడ్చేవాళ్ళు లేరు, పూడ్చేవాళ్ళు లేరు, సమాధులకు స్థలాలు లేవు, ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు. ఈ బ్రతికున్నవాడికి బుర్ర పని చేయదు, ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కడొక్కడు ఎగిరిపోతున్నారు, ఈడు కూడా ఎప్పుడు పోతాడో తెలియదు. రకరకాల తెగుళ్ళు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వచ్చి దెబ్బలు తినిపోతున్నాయి, పట్టణాలు కూలిపోతున్నాయి, యుద్ధాలు చేసుకుని బాంబులు వేసుకొని చస్తున్నారు జనాలు.
ఈ విధంగా భూమి మీద ప్రజలు భయంకరంగా 7 ఏళ్ళు శ్రమలో బాధపడతా ఉంటే యేసుక్రీస్తు మనందరం భూమి మీదకి వెళ్ళొద్దాం పదండి, వాళ్ళు ఎట్టున్నారు చూసొద్దాం పదండి, వాళ్ళ సంగతి ఎందుకు చూసొద్దాం పదండి అంటే, ఇక చూసుకో అక్కడ ఉన్నవాడికి ఎంత సంతోషం వచ్చింది, మళ్ళీ భూమి మీదకి వెళ్ళొస్తున్నామే, అక్కడ ఎవడు చచ్చిపోయాడు ఎవడు బతికాడు ఏమో సరే పదండ్రా చూసేద్దాం, బతికినాడు ఎవడో సచ్చినాడు ఎవడో, అసలు భూమి ఎట్టుందో చూద్దాం పదండ్రా అని వీళ్ళందరూ వస్తుంటే ఈ దేవదూతలందరూ మనల్ని ఊరేగించుకుంటా, భయంకరమైన ఊరేగింపు, పెళ్లి రోజు మేళంలా కాదు, అదిరిపోయే మేళా తాళాలతో ఓ దేవదూతలే ఊరేగించుకుంటా భూమి మీదకు మనల్ని తీసుకొస్తే మామూలుగా ఉండిద్దంట వ్యవహారం. ఎక్కడి నుంచి ఎగిరిపోవటం ఏంటి, అక్కడ ఉండటం ఏంటి, మళ్ళీ ఇక్కడికి రావటం ఏంటి, ఇదంతా తెలుసుకోవాలయ్యా నువ్వు. ఎప్పుడు ఈ భూమి మీద వ్యవహారం కాదు, ఇక్కడ పుడతావు చస్తావు, పెద్ద గొప్ప ఏముంది, ఇక్కడ వ్యవహారం కాదు, అక్కడ వ్యవహారం మాట్లాడు, అది అసలు విషయం. సో భూమి మీదకి వచ్చినాక కొంతమంది చచ్చిపోయి ఉంటారు 7 సంవత్సరాల్లో, కొంతమంది బ్రతికుంటారు. అప్పుడు ప్రభు వచ్చి ఏం చేస్తాడంటే ఇక్కడికి వచ్చి ఈ భూమి మీద ఎంతమంది అయితే బ్రతికున్నారో 250 దేశాల్లో, అంటే చచ్చిపోయిన ఆల్రెడీ, ఇంకా బ్రతికున్న బ్యాలెన్స్ ఉంటారు, ఈ బ్రతికున్న వాళ్ళందరిని కలిపి ఒకే రాజ్యం చేసి పడేస్తాడు. అంటే 7 సంవత్సరాల్లో చచ్చిన వాళ్ళు చస్తారా, పురుగుల్లాగా దోమల్లాగా చచ్చి భూకంపాలకి, అగ్ని ప్రళయాలకి, వడగండ్ల దెబ్బలకి, యుద్ధాలకి చాలా మంది చచ్చిపోతే మిగతా వాళ్ళు మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళందరిని కలిపి ఒకే రాజ్యంగా చేస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఎడవబడ్డ వాళ్ళ మొత్తాన్ని ఒకే రాజ్యంగా చేసి అప్పుడు పైనుంచి సంఘాన్ని కిందకి దించి అప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే, ఈ ప్రపంచం మొత్తాన్ని మీరే పరిపాలించమని చెప్పి మన చేతికి అప్పగిస్తాడు. ఎవరు ఇక్కడ ఉండడో, మొత్తం నోరు మూసుకొని దండాలు పెట్టుకుంటూ కూర్చోవలసింది. ఇక్కడ మనం పైనుంచి దిగొచ్చి భూలోక మొత్తాన్ని పరిపాలిస్తాం, పైనుంచి దిగొస్తాం. యేసుక్రీస్తు రారాజుగా ఉంటాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రారాజుగా ఆయన దిగొస్తే, ఆయనతో పాటు మనం కూడా దిగొస్తే ఈ భూలోకం మొత్తం ఒకే రాజ్యం అయితే మనందరికి పదవులు ఇస్తాడు. ఎవడికి మంత్రి పదవి వచ్చిద్దో, ఎవడ కలెక్టర్ వచ్చిందో, ఎవడ ఎమ్మెల్యే అవుతాడో, ఎవడు సర్పంచ్ ఎవడు తెలీదు. సో ఈ భూలోకాన్ని పరిపాలించేది మనమే. గట్టిగా దెబ్బలు దేవుని స్తుతించండి. ఈ భూమి మీదకి వస్తే చచ్చిన వాళ్ళు చచ్చి ఉంటారు 7 సంవత్సరాల్లో, ఇక బ్రతికున్న వాళ్ళంతా దండాలు పెడతా కూర్చుంటారు. వీళ్ళు కూడా మేము ఎప్పుడు చేస్తావురా బాబోయ్, బాబోయ్ మా పరిస్థితి ఏంట్రా, మా ఇంట్లో మొన్న ఒకడు పోయాడు, నిన్న ఒకడు పోయాడు, నేను ఎప్పుడు పోతానోరా అని మిగతా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ టైంలో మనం దిగొస్తాం భూమి మీదకి. వచ్చి ఈ బహిరంగ రాకల్లో అంటే 7 సంవత్సరాల తర్వాత సంఘం భూమి మీదకి దిగొచ్చిన తర్వాత మనమంతా ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాం. ఎందుకంటే మనకు చావు ఉండదు, ఇక చావు తీసేస్తాడు దేవుడు. ఈ భూలోకంలో 250 దేశాలను కలిపి మనమే పరిపాలిస్తాం. ఏం లేదు, వీళ్ళు కట్టిన బిల్డింగ్లు మొత్తం వీళ్ళు చచ్చిపోతారు, మనకే. వీళ్ళు కట్టిన బిల్డింగ్లు సంపాదించింది మొత్తం మనదే, కానీ వీళ్ళు సంపాదించమని వాళ్ళు వెళ్ళిపోతారు, మనం తీసేసుకుందాం, ఏం పర్లేదు, సమస్య లేదు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే వీళ్ళు సంపాదించి వెళ్ళిపోతారు, మొత్తం మనమే తీసుకుంటాం. బైబిల్లో ఉందండి, ఏముందంటే భక్తిహీనుని యొక్క సంపాదన నీతిమంతుని కొరకు దాచబడును అని ఉంది. భక్తిహీనులు సంపాదించింది మొత్తం కోట్లు 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 కూడా సంపాదించి బిల్డింగ్లు కట్టి బంగారు పొరుపులు పెట్టి ఏసీలు పెట్టి తీరు పోతాడు, మనం వచ్చి తీసేసుకుంటాం, ఏం పర్లా, కొంచెం ఓర్చుకుంటే చాలు. ఏంటి పాస్టర్ గారు బలి చూస్తున్నారు, బైబిల్లో ఎక్కడ ఉంది సార్, నోరు మూసుకొని చూడు, ఎందుకు లేదా ఎక్కడుంది మీరు చెప్పండి, సరే మీరు చెప్పండి, ఎవడన్నా మన యేసు ప్రభువుతో కలిసి వెళ్తామని చెప్పండి, ఆ రెఫరెన్స్ చెప్పండి, సరే చూద్దాం. అవి ఎందుకు వస్తాయి సార్, దర్శనాలు వాగ్దానాలు వస్తాయి కానీ అది చెప్పండి. యేసు ప్రభువుతో కలిసి మనం అందరం వెళ్తాం అని బైబిల్ ఎక్కడ ఉంది, ఎవరు చెప్పాడు? పౌలు గారు చక్కగా చెప్పాడు, తిమోతి రాసి 2:13 చెప్పాడు, మనం ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. బైబిల్ అర్థం చేసుకో, బైబిల్ నమ్ము, ఫాలో. మనం ఆయనతో కూడా సహించిన వారమైతే అంటే ఆయనతో పాటు మనం కూడా నిలబడగలిగితే, రక్షణ పొందగలిగితే, రేపు ఎత్తబడే సంఘంలో వెళితే, మళ్ళీ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి వస్తే ఆయనతో కలిసి మనం కూడా ఏలుదుము. ఈ భూలోకాన్ని మనం ఏళ్తాం, మనం పరిపాలిస్తాం, ప్రభువుకు సామంతులుగా మనం ఉంటాం. ఆ విధంగా 1000 ఏళ్ళు పరిపాలన జరిగిద్ది. మళ్ళీ అది చెప్పాలంటే మళ్ళీ 2-3 రోజులు పట్టిద్ది. ఏది ఎత్తుకున్నా మళ్ళీ ఇంకొక మెసేజ్కి వెళ్ళిద్ది అన్నమాట. అందుకని ఇప్పుడు బైపాస్ ముందుకు తీసుకొస్తున్నాం మిమ్మల్ని. కాబట్టి సంఘం ఎత్తబడాలి, మధ్యాకాశానికి వెళ్ళాలి, న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ బహిరంగ రాకల్లో భూమి మీదకి దిగి రావాలి. దిగొచ్చినాక ఈ లోపు బతికిన వాళ్ళందరినీ ఎక్కడే పెట్టి వీళ్ళందరినీ మనం పరిపాలించాలి. అప్పుడు మొత్తం మందే రాజ్యం, యేసుక్రీస్తు చేతుల్లోకి వచ్చింది రాజ్యం.
అందరం కలిసి పరిపాలిస్తాం. ఈ పరిపాలన అయిపోయిన తర్వాత అందరం కలిసి పరలోకానికి వెళ్ళి శాశ్వత కాలం అక్కడ ఉంటాం. ఇక ఇవన్నీ మేము నేర్చుకుంటాం సార్ అంటే ఈ మొత్తం 40 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అవ్వవు. కాబట్టి అవకాశం కుదిరినప్పుడు చక్కగా నేర్చుకోవాలి. మీరు గ్రంథంలో కొన్ని తెలుసుకోండి, యూట్యూబ్లో కొన్ని తెలుసుకోండి, మేము మీటింగ్స్కి వచ్చినప్పుడు చెప్పినప్పుడు కొన్ని తెలుసుకోండి. అట్లాగే మీరు వాక్యం తెలుసుకొని సంతోషించండి, ఆత్మీయంగా బలపరచబడండి, రక్షణ లేని రక్షణ పొందండి. బాప్తీసం తీసుకో అర్జెంటుగా, లేకపోతే చస్తే ఎవడు పట్టించుకోడు, నీ ముఖం కూడా ఎవడు చూడ్డావు. నువ్వు చచ్చి అక్కడికి వచ్చేది లేదు, పెట్టేది లేదు. అదే నువ్వు రక్షణ పొంది రాకడ కొరకు సిద్ధపడగలిగి ఉంటే ఎత్తబడతాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం, అక్కడ కలుసుకుంటాం, ఇక్కడ కలుసుకుంటాం, ప్రభుత్వ రాజ్య పరిపాలన చేస్తాం, తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ రక్షణ పొందడం మొత్తం నరకాన్ని పంపించేసి రక్షణ పొందిన మనల్ని పరలోకం తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. సో ప్రియమైన వారులారా, ఈ విషయాలు మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రహస్య రాకడలో సంఘాన్ని తీసుకుని వెళ్ళి బహిరంగ రాకడలో మరలా ఈ భూమి మీదకి తీసుకొచ్చి మనందరినీ సంతోషపెట్టబోతున్నాడు. ఆయన మనకు రాజ్యం ఇవ్వబోతున్నాడు, ప్రభుత్వం ఇవ్వబోతున్నాడు, అధికారాలు ఇవ్వబోతున్నాడు, మనకి బాధ్యతలు అప్పగించబోతున్నాడు. మనం సంతోషించే టైం దగ్గరలో ఉంది. కాబట్టి ఈ లోకములో కొద్ది కాలం ఓర్చుకోండి. శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోండి, శోధనలు వచ్చినప్పుడు ఓర్చుకోండి, నిందలు వచ్చినప్పుడు ఓర్చుకోండి. రాకడ కొరకు సిద్ధంగా ఉండండి, రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండండి. మొత్తానికి మన ప్రభు వచ్చి రమ్మని చెప్పి మనల్ని పిలుస్తాడు. వెళదాం, వెళ్ళి కొద్ది రోజులు అక్కడుండి మళ్ళీ వద్దాం, వచ్చి ఇక్కడ ప్రభుతో కలిసి పరిపాలన చేద్దాం. ఆ తర్వాత భూలోకాన్ని ముగించుకొని పరలోకానికి వెళ్ళిపోదాం, అక్కడ ఉందాం శాశ్వత కాలం. అందుకని బైబిల్లో ఏముందంటే, కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చివరికి ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన రాజ్యంలో నిత్యత్వంలో ఉండబోతున్నాం. అందువల్ల ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు ఇంకెన్నో విషయాల తర్వాత మీరు తెలుసుకోవచ్చు. సో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు లేకుండా ఉండొచ్చు, ఇంతకాలం మీరు దేవుడికి దూరంగా ఉండుండొచ్చు, పాపంలో ఉండుండొచ్చు. కానీ ఈరోజు ప్రభు నిన్ను క్షమిస్తానంటున్నాడు, రక్షిస్తానంటున్నాడు, రాకల్లో నిన్ను తీసుకెళ్తానంటున్నాడు, నీకు రాజ్యం ఇస్తానంటున్నాడు, మళ్ళీ మోక్షం ఇస్తానంటున్నాడు. కనుక దేవుని యొక్క మాట అర్థం చేసుకొని, ఆయన పిలుపుని అర్థం చేసుకొని ఈరోజు మీరందరూ ఆయన దగ్గరికి వస్తే ఆయన చేతుల్లో చేతులు కలిపి, ప్రభువా ఈ రోజు నుంచి నేను బిడ్డగా ఉంటాను, ఈ రోజు నుంచి నేను రక్షణ పొందుతానయ్యా, బాప్తీసం తీసుకుంటాను, మంచిగా బ్రతుకుతానయ్యా.